బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఎవరిని పిలిచాడు అని అంటే, పరిశుద్ధులుగా ఉండుటకు నిశ్చయిత కలిగిన వారిని పిలిచాడు. యేసుప్రభుల వారి శిష్యుల్ని మనం చూస్తే 12 మంది వాళ్ళు పరిశుద్ధులు కాదు. వాళ్ళ పనులు, వాళ్ళ వృత్తులు వేరు. ఒకరేమో చేపలు పట్టేవారు, ఒకరేమో పన్నులు రాసేవాళ్ళు, ఒకరేమో సుంకపు గుర్తుదారు. అలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నారు. కానీ వారిని పిలవగానే వారు ఏమయ్యారు? పరిశుద్ధులయ్యారు. ప్రభు కొరకు సాక్షిగా ప్రియమైన వారుగా జీవించారు. మీరు గమనించి చూడండి ప్రియులారా, ఆయన ఎవరినైతే పిలిచాడో వారు పరిశుద్ధంగా బ్రతికారు. మరలా పాపపు బ్రతుకుకు వెళ్ళలా వాళ్ళు. ఒకసారి ఆయన చనిపోయినప్పుడు వద్దు, ఇంకా చేపలు పట్టుకోవడానికి వెళ్తాం అని శిష్యులు వెళ్ళినా ఆయన ఇంకా ఆరోహణము కాలేదు కాబట్టి వారిని పిలిచి బలపరిచాడు. తర్వాత మీరు చూస్తే ప్రియులారా, మరణపు బంధకాలు వారిని చుట్టుముట్టిన, చావు వారిని దరిచేరిన పరిశుద్ధతను వారు ఏం కాలా? కోల్పోలా. దేవునికి ప్రియంగానే ఉన్నారు. పరిశుద్ధులుగా ఉంటే కొన్ని కష్టాలు ఎదుర్కోవచ్చు, కానీ వారికి తప్పనిసరిగా ఏం కలుగుతుంది? శుభము కలుగుతుంది, అంటే మేలు కలుగుతుంది.